షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు సాయంత్రము నెలపొడుపు కూటమి ఉండబోతుంది బిడ్డలారా. అందరు కూడా జ్ఞాపకం ఉందనుకుంటున్నాము. ఆ నెలపొడుపు కూటమికి రావడానికి సిద్ధపడుతున్నారనుకుంటున్నాము. ఆయన సన్నిలో కనబడి గత మాసమంతా ఆయన చేసిన మేలులను బట్టి కృతజ్ఞతార్పణలు అర్పించడానికి కొరకు, మరొక మాసమంతా కొరకు, ఆయన కృపాక్షను పొందుకోవడానికి కొరకు ఆయన సన్నిలో కనబడి ఆయన చేత ఆశీర్వదింపబడి దీంపబడాలని ఆ పరమతని ఆశపడుతున్నాడు. ఆ విధంగా అంతా సిద్ధపడి వస్తున్నారు అనుకుంటున్నాం. ఈ దిన అనుదిన కృపలో లేఖన భాగంలో చూసుకుంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నాడు, సముద్రము జలముతో నిండి ఉన్నట్లుగా లోకము యెహోవాను గురించిన జ్ఞానంతో నిండి ఉండును. అవును ప్రియులారా, సముద్రం జలముతో ఏ విధంగా నింపబడి ఉంటుందో జనులందరూ కూడా ఆయన గురించిన జ్ఞానంతో నింపబడాలని, ఆయన యొక్క ప్రేమను గురించిన, ఆయన శౌర్య కార్యముల గురించిన, ఆయన పరాక్రమ కార్యముల గురించిన, ఆయన తోడుగా ఉండి నడిపించిన విధానం గురించిన ఆ జ్ఞానంతో నింపబడి అదే మరి ఈ లోకంలో మనం జీవించడానికి కావలసిన పరిశుద్ధత, పవిత్రమైన జీవితం జీవించడానికి కావలసిన ఆ జ్ఞానంతో మనం నింపబడాలని పరమ తండ్రి అట్టి జ్ఞానంతో మనం నింపాలని ఆశపడుతున్నాడు సుమా. కాబట్టి జ్ఞానం కొద్దుగా ఉన్నదా, నేను అడగవలను, నేను ఇస్తానంటున్నాడు. సొలొమోను జ్ఞానమే అడుగుతూ వచ్చాడు. ఈ లోకంలో ఘనత ఐశ్వర్యములు అడగలేదు, ఈ లోకంలో జ్ఞానం కావాలి తండ్రి అని అడుగుతూ వచ్చాడు. కాబట్టి మనం కూడా జ్ఞానాన్ని పొందుకుందాం, ఆయన చెంత పొందుకోవడానికి మనం సిద్ధపడదాం, సాగిలపడదాం, ఆయన సన్నిధిలో మనం గోజాడుదాం. కాబట్టి జ్ఞానాధారము నేనే, జ్ఞానమిచ్చేవాడు నేనే అంటున్నాడు ఆయన. కాబట్టి ప్రియులారా, ఆ జ్ఞానాన్ని పొందుకుంటే అది విలువైన సొత్తుల కంటే శ్రేష్టమైనది. అది ఆ జ్ఞానము మనం పొందుకుంటే ఈ లోకంలో ఆయన గురించిన జ్ఞానంతో మనం నింపబడితే ఆ పరమ తండ్రి ఎంతో మనల్ని ప్రేమిస్తాడు సుమా. కాబట్టి జ్ఞానాన్ని మనం ప్రేమిస్తే, జ్ఞానాన్ని మనం వెతికితే ఆ జ్ఞానం మనల్ని ప్రేమిస్తుంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, జ్ఞానాన్ని జాగ్రత్తగా వెతకండి. జ్ఞానాన్ని ఎక్కడ వెతుకుతాము? ఆయన పాదముల చెంత భయభక్తులు కలిగి ఆయన సేవించడం ద్వారా ఆయన మనకి జ్ఞానం ఇస్తాడు. ఈ లోకంలో శ్రేష్టమైన జ్ఞానము, పరసంబంధమైన జ్ఞానము, పరలోక సంబంధమైన ఎలోహిం జ్ఞానము చేత మనం నింపబడి ఆయన సేవించాలని ఆయన ఆశపడుతున్నాడు. దానియేలు, అజర్యా, అనన్య, మిషాయేలు అట్టి జ్ఞానంతో నింపబడ్డారు. మరి ఈ లోకంలో పవిత్రమైన జీవితం జీవిస్తూ వచ్చారు. కాబట్టి అందుకే వారిని పరమతని ఘనమిస్తూ వచ్చాడు. మనం కూడా అటు విధంగా ఎంచబడదాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నతుడ, జీవాధిపతి, నీ జ్ఞానంతో మమ్మల్ని నింపి మీరు మనం బలపరచమని ప్రార్థిస్తూ మానశకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడైన ఎలోహిము కృప, కనికరము మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక, ఆమేన్.